మంచి డ్రెస్ చేద్దామంటే అన్ని లొడుగు లొడుగు ఉన్నాయి. ఎవరు చూస్తే వాళ్ళు ఎత్తుకోవాలి, వాళ్ళకి కూర్చొని అది ఇష్టం. కిందికి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది సూర్య ఆంధ్రలా చాలా తర్వాత వచ్చాము మళ్ళీ. లాస్ట్ టైం కూడా ఇదే రోజు ఒక వీడియో తయారు చేసాము మా పాప కోసం కేక్ కట్ చేయడానికి. ఇందులో మా బుజ్జి తల్లి. ఓకే, మనం వీడియోలో ఈ పాప తెలుసా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. మనవరాలు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నిజమే, మనవరాలు. మనవరాలు పెద్దది, కూతురు చిన్నది. అంటే అంత అర్లీగా పెళ్లి చేసుకున్నాను అనమాట. ఓకే, చాలా పోయిన సంవత్సరము కొన్ని పాత జ్ఞాపకాలు, కొన్ని ఎన్నో ఎదురయ్యే అనుభవాలు మాకు. ఓకే, ఈ సంవత్సరం కూడా అందరితో సంతోషంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్ మాత్రం మేము వదులుకోలేదు. అందరితో హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా చేయాలి, ఆ పండుగ అనేది మనమే సృష్టించాలని చెప్పి. కాబట్టి పోయిన సంవత్సరం కూడా దేవుడు మంచి మేలు ఇచ్చాడు నాకు, కొన్ని బాధలు కూడా ఇచ్చాడు. కానీ ఆ సంతోషాన్ని మాత్రం పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఆ సంతోషం ఉంటేనే మనకు జీవితంలో అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు. ఇట్లాంటి విషయాల్లో కట్టలే వాళ్ళు మర్చిపోయాను. పగబోండి తొందరలో సుమారు మొత్తం తీసుకుపోతారమ్మా. పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం కదా బండ్లో పోయింది వెంకటేశ్వర. అసలు కేకులు ఇలాంటి విషయాలు మనం అస్సలు తగ్గేదే లేదు. క్యాండిల్ కావాలా? క్యాండిల్ తగ్గేదే క్యాండిల్ వెలిగించే పరలోకములు భూలోకములు అధిపతిమైన తండ్రి, సర్వశక్తి ముద్ర సర్వోన్నతుల గడిచిన సమస్త మంత్రి ప్రభా, మమ్మల్ని తండ్రి నీ యొక్క రెక్కల కింద ప్రభా మాకు ఎటువంటి అపాయం కలగకుండా ఎంతో సురక్షితంగా మమ్మల్ని కాపాడినందుకు నీకు వేలాది వందనములు, స్తోత్రములు రాజా. ఇదిగో ప్రభా, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో పెట్టి ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా అడుగు పెట్టడానికి అవకాశం దయచేసిన దైవానికి స్తోత్రములు ప్రభా. నీ యొక్క కృప వలన తండ్రి మేమందరం ఇక్కడ గుమిపిడి ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా మరలా నేను జ్ఞాపకపరుచుకుంటున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. మమ్మల్ని దీవించండి ప్రభా. ఈ సంవత్సరం అంతా ప్రభా మాకు మంచి ఆరోగ్యం ప్రసాదించండి తండ్రి. మా మధ్య ప్రభా ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి ప్రభా అందరం కూడా ప్రభా మంచిగా ప్రభా నీ యొక్క దైవ భక్తులనైతేనేమి ప్రభా మంచి మార్గంలో ప్రభా నడచడానికి మంచి శక్తిని ప్రభా నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రభా ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి. మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి ప్రభా. ఇతరులకు సాయం చేయడానికి మంచి మనస్సు ఇవ్వండి తండ్రి. ప్రభా మమ్మల్ని దీవిస్తున్నందుకు నీకు వేలాదనములు ప్రభా. అలాగనే ప్రభా మాకు సాయం అందించిన ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా ఒకరికి సహాయపడేలాగా మంచి హృదయాన్ని మాకు దయచేస్తారని ప్రభా నమ్ముతున్నాం తండ్రి. దేవా తండ్రి, చిన్న బిడ్డలను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. మా యొక్క కుటుంబ జీవితంలో ప్రభా తోడు నెడుగా ఉంచు ప్రభా. చేసిన పనిలో ప్రభా పడుతున్న కష్టంలో తండ్రి ప్రతినిత్యం కూడా తండ్రి నీ యొక్క దూతలను ప్రభా ప్రతి పనిలో మాకు తోడుగా తండ్రి మాకు అడుగడుగు ముందుకు నడిపిస్తారని గట్టి విశ్వాసంతో ఈ సంవత్సరం కూడా మమ్మల్ని కాపాడుతారని నమ్ముకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ కొద్దిపాటి ప్రార్థన ప్రభా మేము తెలియక చేస్తున్నాం తండ్రి. ఇందులో తప్పులు క్షమించండి ప్రభా. ప్రతినిత్యం కూడా కష్టంలోనే కాదు ప్రభా, ఒక బాధలోనే కాకుండా ప్రభా సంతోషంలో కూడా ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే శక్తిని మాకు ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి.
పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక నాటికి కావాల్సిన ఆయన మాకు క్షమించండి మా యొక్క అప్పుడైన వారిని క్షమించండి దేవర వారి ప్రసాదం చైతాన్ని నేను మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ పాపలు మీకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క ఆత్మీయుల మధ్య 140 సంవత్సరాల వేడుకను ప్రారంభిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రతి సంవత్సరం దేవుని చేసుకుంటున్నాం తండ్రి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చివరి అంటానికి వచ్చాము. ఎంత స్పెషల్ అంటే మంచి వాకరమైనటువంటి క్యాండిల్ అగ్గిపెట్ట, అసలు సిసరైంది కత్తి. కత్తి పుష్ప కత్తి కూడా అదేవిధంగా మా జీవితంలోకి కొత్తగా ఒక గెస్ట్ వచ్చాడు. ఇదిగో చూడండి బాగా బుడుగు మా జీవితంలో లాస్ట్ ఇయర్లో లేడు, ఇప్పుడు వచ్చాడు, దూకాడు. సో ఇతను కూడా యొక్క పుట్టినరోజులో పాల్గొతున్నాడు. పుట్టినరోజు నూతన సంవత్సరానికి రెడీ ఊపని ఊపునా అందరం చేసుకునేది బర్త్డే కాదు కదా, అందరం అంతా ఉంటుంది ఇంకా. భద్రం ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. క్లాస్ కొట్టండి, క్లాస్ కొట్టబట్టే నేనే క్లాస్ ఆనందం చేసుకుంటా. కట్ చేస్తాను ఎప్పుడెప్పుడు అన్నది ఇది ఇదో. క్యాండిల్ కాదు తినడానికి. రోజు రోజు తిరివా కట్టేస్తావా? పాప కంటే కట్ చేస్తాను. పట్టుకోవాలి కదా. వదిలేమ్మా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. తినలేదు నువ్వు, తీయచ్చు కదా. దొంగ 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 అమ్మో దొంగ. ఏం పడకు, అట్ట కాదు, తీసుకో. ఏం తినేలేని నాగబెట్టేవా షాకు